హాయ్ అండి, అందరికీ నమస్కారం. నార్మల్గా మనమంతా ఆరెంజ్ తినేసి పొట్టు పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఆరెంజ్ తొక్కలతో చాలా ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఆ తొక్కల్ని పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా బౌల్లో వాటర్లో వేసుకోవాలి. దాన్ని ఒక 2 గంటల పాటు పక్కన ఉంచేయండి. ఈ తొక్కల్ని వాటర్లో ఉంచేసి ఇలానే పక్కన ఉంచాలి ఒక 2 గంటల పాటు. తర్వాత ఈ వాటర్ని మీరు చెట్లకు పోసారనుకోండి, చెట్లకు ఒక్కొక్కసారి పురుగు వస్తుంది కదండి, ఆ పురుగు ఏది రాకుండా బాగుంటుంది. ఈ వాటర్ పోయడం వల్ల ఒక మెడిసిన్ లా యూజ్ అవుతుంది చెట్లకి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇట్లాంటి జాలి మీ దగ్గర నెట్ లాంటిది ఉందనుకోండి, దాంట్లో ఈ ఆరెంజ్ తొక్కలన్నిటిని ఇలా వేసుకొని దాన్ని ముడి వేసుకొని మీ దగ్గర కప్బోర్డ్స్ అయినా బీరువాలో అయినా, ఒక్కొక్కసారి మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదండి, అలాంటి ప్లేసెస్లో పెట్టుకున్నారనుకోండి మంచి స్మెల్ వస్తుంది మనకి. అది బ్యాడ్ స్మెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ తొక్కలు. తర్వాత మనకు కప్బోర్డ్ అనేది మంచి స్మెల్ వస్తుంటుంది. ఇలా ఎక్కడైనా మీరు బట్టలు పెట్టుకునే ప్లేస్లలో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఒక హోమ్ మనకు మంచి స్మెల్ వచ్చే టిప్ అండి ఇది. మన ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది. ఇలా చేస్తే కొంచెం తొక్కల్ని కొన్ని వాటర్లో వేసుకొని ఇలా బాగా బాయిల్ చేయాలి. ఇలా బాగా వేడెక్కేలాగా మరిగించుకున్నారనుకోండి, దాని నుండి పొగలు ఇలా వస్తుంటాయి కదా, ఆవిరి అంతా ఇల్లంతా వెళ్ళి మంచి స్మెల్ వస్తుంటుంది మనకు. ఇలా ఇల్లంతా మంచి తొక్కల వల్ల ఇలా మరిగించేంతే ఒక 5 నుండి 10 నిమిషాలు ఇలా మరిగించి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఈ వాటర్ చల్లారాక ఈ వాటర్ని మీరు చెట్లకు కూడా పూసేయచ్చు. ఈ వాటర్ కూడా పడేయకుండా దీన్ని రకరకాలుగా కూడా వాడచ్చు అండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్లో కొన్ని 2-3 ఒక 4-5 వరకు ఈ ఆరెంజ్ తొక్కల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఏదైనా వడగట్టుకోవాలండి, జాలిలో వడగొట్టుకొని దీన్ని ఇప్పుడు మనము ఈ పేస్ట్ని రకరకాలుగా వాడచ్చు. ఆ లిక్విడ్ని ఇప్పుడు ఆ తీసుకున్న లిక్విడ్ని మనం ఎన్ని రకాలుగా వాడచ్చో చూపిస్తాను. దాంట్లో కొంచెం లిక్విడ్ తీసుకొని మన ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉండేవాళ్ళు, పిల్లలు కొంచెం గోడల పైన రాసే పిల్లలు ఉంటారు కదండి, క్రేయాన్స్తో పెన్సిల్స్తో రాస్తుంటారు కదా, అలాంటి మరకల్ని కూడా మనం ఈజీగా పోగొట్టచ్చు ఈ లిక్విడ్తో. చూడండి వీడియోలో నేను మొత్తం నీట్గా చేస్తున్నాను. ఇది మనకు వెంటనే రిజల్ట్ అనేది కనబడుతుంది తుడుస్తున్న కొద్దీ. తర్వాత మీకు తుడిచినాక ఎలా ఉందో మనకు రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా పోయిందో మనకు. క్రేయాన్స్ అనేది గీత ఉండే కదండి, ఇక్కడంతా ఎంత నీట్గా అయిపోయిందో చూపించాను కదా మీకు. తర్వాత ఆ లిక్విడ్లో కాస్త మనము దీన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. మీకు పసుపు పడదు ఫేస్కి అనుకుంటే పసుపు అవసరం లేదు, దీంట్లో మీరు కలమందా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది లిక్విడ్ని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాక దీన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే మనకు ఫేస్లో పింపుల్స్ మొటిమలు అవన్నీ ఉంటాయి కదండి, అవేవి రాకుండా ఉంటాయి. అలాగే మచ్చలు అలాంటివి కూడా పోయి మనకు ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది ఇలా రాసుకోవడం వల్ల. ఈ లిక్విడ్ని మీరు ఇంకా శనగపిండి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక స్క్రబ్బర్ లాగా కూడా వాడుకోవచ్చు మన ఫేస్కి. అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీక్లీ 2-3 టైమ్స్ అట్లా చేస్తే మనకు ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది, మంచి రిజల్ట్ కూడా కనబడుతుంది. నీట్గా ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు తొక్కల్ని ఎండబెట్టి కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా కూడా ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే పచ్చి తొక్కల్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని దాంట్లో కొద్దిగా సోడా వేసుకొని దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు బౌల్ తోమే దాంట్లో వేసుకొని బౌల్ నీట్గా వాష్ చేసుకుంటే మనకు బౌల్ కూడా చాలా షైనింగ్ వస్తాయి తోముతుంటే. అలాగే నేను బౌల్లతో పాటు మనకు ఆయిల్ అనేది కింద కారి ఒక్కొక్కసారి మన గిన్నెలకు కూడా నల్లబడుతుంది కదండి, అలాంటి గిన్నెలు కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. మంచి స్టీల్ స్క్రబ్బర్తో గట్టిగా తోమేస్తే మంచి నీట్గా అవుతుంది మనకు ఆ బౌల్ కూడా. చూడండి నేను ఇంత నల్లగా అయిన దాన్ని స్టీల్ స్క్రబ్బర్తో ఈ ఆరెంజ్ పొట్టుతో నీట్గా క్లీన్ చేసుకున్న, పైన క్లీన్ చేశాను. ఇంకా అంత నీట్గా అయింది మనకి. ఈ ఐడియాస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.